ఫ్రెండ్స్ చూడండి, ఇదిగోండి ఇక్కడ మనకి ట్రైబల్ విలేజ్లో చేప తీసుకొచ్చారనమాట. చూడండి చాలా పెద్ద చేప ఇది. ఇప్పుడు దీన్ని కట్ చేసి వాటాలు వేసుకుంటారనమాట. చూపిస్తాను మీకు. ఫస్ట్ కడుగుతారా దీన్ని? కడిగాను. అదనమాట పరిస్థితి. చూడండి చాలా పెద్దగా ఉంది చేప. చూడండి చాలా పెద్దగా ఉంది. ఎన్ని కేజీలు ఉంటుంది బస్ ఇది? 13 కేజీలా? బాబా చాలా పెద్దగా ఉంది. 13 కేజీలు ఉంటుందా? కోతుల్లా? అవేంటి ముళ్ళులా పైన? రెంటలా? ఈ రెక్కలు పొలుసు మొత్తం తీయాలి. మొక్క అదే జారిపోద్ది. ఇలా చేసి తీయాలి. గుచ్చుకుంటూ పోతారా? గాబరు పడకండి. పులుసు చాలా పెద్దగా వచ్చింది. మాసం ఉంటుందండి. టేస్టా? ఇగురా పులుసు అండి? ఇగురు పెట్టాలి పులుసు పెట్టాలా? పెడితే ఇంత అన్నం తింటే తినాలనిపిస్తుంది. మామూలుగా ఇప్పుడే పడింది అటండి. అదే ఫ్రెష్గా ఉంది చేప. కాదు ఎంత అంటే ఎంత పెట్టుకున్నారండి ఇది బస్సు? అంటే 3000 తీసుకున్నారా? బా చేయితో రాదది, కథతోనే పెట్టాలి. చేప కూర చేస్తారా, పులుసు కూర చేస్తారా? తమ్ముడు బాగా నిర్ణయించుకోవాలరా. లేదు ఈ చేప పెద్ద చేప అయితే దీని ముక్క తింటే ఏం చేప మామా? ఎర్రగంటికా? కాదంతా ఎర్రగంట. ఇది ఎర్రగంటికా? ఎర్రగంటికా? ఎర్రగంటికి ఎంత తినతో కడిగేద్దామట్రా. కర్ర ముక్క తిండి. అలా కత్తి కొట్టుకొని రండిరా. అయ్యా రెడ్డి గారు, అలా కత్తిను ఆ టూల్ కూడా కొట్టుకొని రండి. అది ఎగిరిపోతుంది చూడు. కూర్చొని కట్ చేసి ఇస్తాను. సోమేష్ నీళ్ళు అన్ని రెడీ చేయి. నెమ్మదిగా కొయ్యాలగా. అందాక బండి ఆడతాడు. మెడ కట్ చేసి బాగుంది కదా వాళ్ళకి. వాళ్ళు అసలు మా గాలి బొంగ పేలిపోయింది అనుకో, అందరు పారిపోతారు. ఇంకెవరు ఉండము ఇక్కడ. అది ఒక డొక్కులు నీళ్ళు తింటారు ఒక బకెట్ తోటి. వెళ్తాను వాడుతుండే ఇది ఇప్పించండి. కొద్దిగా ఇది అయిపోయింది. ఇప్పించిన ముందు ఏదైనా పాడైపోయింది. నరకాలు ఎక్కువ నరకాలి అలాగా తగ్గి ఇంత చేపకైనా ఇలా పెట్టేసి పోతాయిరా. వండుకోవడం బాగుంటాయి చూడండి. చిన్న జాడి అలాగే పీస్ చిన్న జాడి ఇలా పెట్టి పీస్ అయిపోయింది. ముక్క తినడానికి బాగా లాగా ఉన్నాయి.
వస్తారా అలాగా అంత ముక్క కొట్టినాము చిన్నది కొట్టు. అందరూ ఫ్రీగా డబ్బులకి ఇస్తారా బాబు? కాదు, మీరు కావాలి. మీ మాయని అందరికి సపరేట్ చేయండి, అందరికి ఫ్రీగా ఇవ్వండి. ఎంత కావాలి హోటల్? 3000 తెచ్చుకున్నారు. ఎంత వేసుకున్నా? 3000 తెచ్చింది 1000 రూపాయలు. స్వామి నాకు డబ్బులు మీరు పెట్టుకోండి రా. ఏడాడు కృష్ణాడు రా. ఫోన్ చేయరా, ఫోన్ చేయాలి. డబ్బులు కడతాను కొట్టాలి, దాని మీద కొట్టలేను. అవుదు అయిపోతుంది. డబ్బులు తినరా, బుర్ర పైన పడుతుంది మీకు. డబ్బులు ఎన్ని ఓట్లు లేకుండా ఎలా డబ్బులు? సో మేకలు వచ్చేసాయి. బాగుందిరా. మాయా నువ్వు ఇంటి బాధ్యత నువ్వు ఎత్తుకొని ఇప్పుడు పెళ్ళని చెప్తే అది కాదు కదా. నువ్వే ఏమంటే అది అత్త ఏమంటది, ఏమో అంటది. అది ఎంత వాటర్ అనేది చెప్తే 300 తెచ్చండి. 300. బాబా ఆడలు చందా చేయండి, ఇచ్చేయండి. ఇంకెందుకు అలా పక్క వాళ్ళకి వచ్చిన తర్వాత నిలబెట్టకూడదు. 300 కదా. తెచ్చాడు అప్పుడు డబ్బులు. ఎంతరా స్పీడ్? 150 కాదు, 300 తెచ్చారా. ముమ్మడికే చెప్తాం. మిగులుతో తీసుకోవచ్చురా. 300 అండి. 300 నచ్చింది. 300 పడుతుంది. అంత అందరికి సమానంగా వేసేస్తారు. మళ్ళా నలుగురు కలరా, ఇద్దరు అంటారా? సిట్టు కాడే 4-5 ముక్కలు తింటాడు. మీకే చేప ముక్క ముక్క తిన్నావా కూడా తిరిగిపోద్ది. జర్రం వచ్చింది కూడా ఇంత పెద్ద చేప మళ్ళీ వెరైటీ చూసినాను ఇప్పుడు. ఇలా కోసేదా తిప్పు తిప్పు తొలకుండా ఇప్పుడు పెద్ద చేప ఫ్రెండ్స్ చూడండి, ఇప్పుడు యాక్చువల్గా చేపలు పంచుకుంటున్నారు కదా, అలాగే డబ్బులు ఇచ్చి చోలు కూడా ఇస్తారనమాట. ఎవరైతే తెస్తారో ఇదండి వీళ్ళంతా చోళ్ళు వేస్తారు. ఇది ఒక ఆచారం అనమాట వీళ్ళకి. అంటే వాటర్లు వేసుకున్న దానికి డబ్బులు కూడా ఇస్తారు. దాంతోపాటు ప్రతి ఒక్కరు తెచ్చి చోళ్ళు, ఎవరైతే చేప తెచ్చాడో ఆయనకి చోళ్ళు ఇస్తారంట. సో అలాగే వేసిన చోళ్ళు అనమాట. ఆల్రెడీ కొంతమంది వేసారు అని అడిగితే చెప్పారనమాట ఇప్పుడు. సో ఇది చూడండి, వాటాలు వేస్తున్నారు ఇక్కడ. ఎంతండి వాటా? వాట ఎంత పడింది రా చందు? 300 అండి. 300. ఓకే. ఎన్ని వాటలు? అదే వస్తుందిలే ఫైనల్గా. ఎక్కువ వస్తాయి అనుకుంటా, 7 కన్నా ఎక్కువ వస్తాయి కదా వాటాలు. 2, 3, 5, 6, 7 కదా. 7 మూళ్ళు. 7 మూళ్ళు ముద్దనది దానికి 7 ముక్కలు ఇచ్చండి. 7 మూళ్ళు ఎంతరా? ఇది మామూలు చేప తినడానికి ముక్కలు ఏమంటారు? మరి కూతురు తిందట అసలుకి. ఆల్రెడీ వస్తాడా? తెలుస్తారా? ఫోన్ చేస్తే వస్తాడు. బుర్ర వేస్తానే. ఎన్ని హోటల్ రవి? 7, 4, 5, 6. కన్ను గుడ్డట నిజ చంద్రు. మరి 8 కాదురా, కన్ను గుడ్డట. మేక కన్ను గుడ్డ అయినా కోడి కన్ను గుడ్డ అయినా ఖచ్చితంగా తినాలట. మరి గుడ్లు చెప్తారా? గుడ్లు నిజమేనరా? కళ్ళు తేడాకు వస్తాయట. కళ్ళు గుడ్లు ఒకేమనే మనకు తెలియదా? అదే మటరియల్ కట్టు వద్దట. 6 హోటల్ వేసే మరి మనం ఎంత 6 అయితే డబ్బులు అయితే డబ్బులకి ఇంకా 6 హోటల్ అయినా దానికి డబ్బులు అవన్నీ హోటల్ చెప్పండి మేడం. అడగకుండా తింటావు పురుగులు ఎట్రా? చేప కొన్ని జలంగాలు, అవి జలంగాలు
జలగల చేప తింటదా? తెలంగాణలో ఉమ్. ఆ గెడ్లో చేపలు అంటూ ఉంటాయా? లేదు కదా అది ఎత్తుకొని పడుతుంది తీసేస్తుందా? అక్కడ పుట్టరసం మిలాడుతుండి ఇలా ఒకటి తీయాలట. అవునా? మన మాసంలో అంటుకుని అలా ఉండిపోతుంది. ఓకే, ఇదిగోండి వీళ్ళు కూడా చోళ్ళు వేస్తున్నారు అనమాట. మీ చోళ్ళు ఇచ్చారా ఎప్పుడు? అక్కడ ఉన్నప్పుడు వేస్తారా? ఓకే ఓకే. అక్కడి నుంచి ఇక్కడ తెచ్చాము కదా. గిన్నెలు తండి గిన్నెలు అది అందరు రమ్మని మళ్ళీ మళ్ళీ వేయాలి, మళ్ళీ ఇంకోసారి వేయాలి చోళ్ళు. అందరూ మరి అక్కడ ఒకసారి తెచ్చేస్తే డబ్బులు కోట్ల కాదు ఇప్పుడు ఎవరు వద్దన్నారు. మరి వద్దన్నాడు ఇంకేటు నలుగురున్నర తీసుకుని తీసేస్తే అది వాట అయిపోద్ది. అవదు తెత్తామే గిన్నె పడుతుంది ఎట్టుమా చేపా అక్కడ సెక్షన్ చెప్తే స్వామి నాకేమైనా 200 ఇచ్చండి, 100 తీసుకుని. అరే 500 ఇచ్చాను కదరా, ఇప్పుడు నాకు 200 ఇచ్చండి సరిపోద్ది. డబ్బులు ఎవరికి ఇస్తున్నా? నీకే ఇస్తున్నాను. నాకు ఎందుకు ఇస్తా? మరి నీకు ఇవ్వకుంటే నాకు చేపలు ఇస్తాయి. మాసం బుర్రపాడు పడింది. రేపు మళ్ళీ తినేదా జేబులో నాకు 100 ఉన్నది. 300 ఇస్తాను తర్వాత. 300 ఇస్తాను, 200 ఇస్తాను తర్వాత. నాకు 100 తీరా మన ఇద్దరు ఇచ్చేదా. అందరు వెళ్ళిపోవచ్చా? తిండ్రా తిండ్రా తిండా మా గిన్నె ఉండండి. అందరు ఎదురు కానీ ఒక్కొక్కరు ఇదా పిచ్చు కాస్తాయి మా పట్ట డబ్బులు ఉండవు. ఇదా అండి వేసేస్తున్నారు చోళ్ళు. ఓకే, చెప్పినోడు లేకపోతే చేసినోడు లేడురా. ఏమండి వీళ్ళు కూడా చోళ్ళు తీసుకొస్తున్నారు. పంచుకోవాలి. ఎత్తేస్తున్నారు అది పంచాలి. తీసుకుంటున్నారు వాళ్ళు. ఏదైనా కరెక్ట్ చెప్పాలి. తాతయ్య తెచ్చాడు 150. అమ్మ నాకు సార్లు ఎవరు తిన్నారని మళ్ళీ వెళ్ళి 150 కాదు. ఇప్పుడు ఏంటి ఒకటి మిగిలిపోయిందా? చాలేదా? ఒకటి చాలేదా? మరి ఇప్పుడు ఒకటి అందులో 2 తీసండి. అలా తీస్తాం మొత్తం కలిపి మళ్ళీ కలిపి మళ్ళీ వాటాలు వేసుకోవడం. ఇంకా సగం సగం అనియా చాలు లేదురా మీకు ఇవ్వను. అయితే మీరు ఎలా తింటుంటారులే? మీరు ఎలా తింటారు? ఇందాక ఇస్తాము అన్నారు, సాలవు అన్నారు, ఎగస్తాము అన్నారు. అంటే వాటర్ తక్కువ వేసారు. వాటర్ తక్కువ కావాలనుకున్నారు. ఇప్పుడు పంచింది మన పంచలేమురా. వాళ్ళకి 150 కావాలి. పంచడం కాదు మళ్ళీ వాటర్ తక్కువ. 150 కావాలట కదా, వాళ్ళకి 150 కావాలి. 150 అలాగా ముక్కలు పంచాయి. నువ్వు పెద్ద పెద్ద 2 పుట్టు 2 పుట్టు అదేసి దాని నుంచి రండి. సంబంధం లేదా? తింటావా? తినవా? కొత్తగా అదే వాళ్ళకి ఇదే వాళ్ళకి మరి మామయ్య కదా
అయితే చెప్తున్నా వీళ్ళు ఎందుకు మరి ఇద్దరు మధ్య కవర్ వస్తాయి 50 ఉన్నాయి ఇప్పుడు కానీ 150 ₹100 చిల్లర ఇచ్చాడమ్మా సైడ్ ఇప్పుడు 200 నీకు 50 ఇస్తాడు ఉడికెళ్ళిపోండి. ఉందా నా డబ్బులు అయితే మీ ఇద్దరు అవైలబుల్ ఇవి. సోమేష్ తమ్ముడు నాకు 600 ఇస్తున్నావు 600 తమ్ముడు నాకు తమ్ముడు నాకు 200 వస్తాయి మర్చిపోకే ఇస్తానా మర్చిపోను చాప్ మనం తిన్న ఎప్పుడైనా గుర్తొస్తుంది అంతకు వెళ్తే నాకు ఎక్కడ దొరుకుతుంది? ఇప్పుడు తయారు చేయండి మామయ్యలు ఇస్తారులే అత్త నువ్వు ఇవ్వకపోయినా మాయలు ఉన్నారు కదా ఏం బాగుందరమ్మా ఒక ముక్క ఎవడేమనుకోకండి ఒక ముక్క చెప్తాను దుమ్ములు ఎవరా కొట్టినోడికి దుమ్ములా మిగిలే కదా సార్ ఇప్పుడు వాటర్ సరిపోయాయి ఇప్పుడు ఏం చేస్తా నా రీతి ఎలా ఉంటుందంటే ఏది కొట్టినా కొట్టినోడు దుమ్ములు ఇస్తారండి అంతే కాదు చోళ్ళు వచ్చేసినట్టేనా అన్ని అందరు ఇచ్చారా చోళ్ళు మీరేమని ఇస్తారా సోళ్ళు అంతే పైకి ఉన్నాయా అంతేరా అందరమ్మా అలా బోడత్త కట్టిస్తా కదా బోడత్తారు చేపలు లేదా తెలియదురా మన 6 ఇళ్ళకి ఏం రికట్వే అన్నయ్య మరి నిలిచిపోతే కుక్కలు వచ్చేస్తాయి ఇది ఒక దగ్గర తెచ్చండి ఒక్కొక్కడ తెచ్చేది ఇక్కడ పోయి వస్తున్నారు అక్కడ ఎసరెత్తున్నారు పెడదామా ఎడదామా కాదురా ఫ్రెండ్స్ ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మీరు లైక్ చేసి షేర్ చేస్తే నాకు మన సపోర్ట్గా ఉంటుంది ఇలాంటి మరిన్ని మంచి వీడియో చేయడానికి అవకాశం ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ ఉంటాను బాయ్ థ్యాంక్ యూ ఆల్ మరొక వీడియోలో కలుస్తాను బాయ్ థ్యాంక్ యూ